అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్న పిల్లల ప్రార్థన చేసుకుందాం. బలవంతుడా, గొప్ప దేవ యేసయ్య, స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, మీరు మాకు అనుగ్రహించినటువంటి మరొక నూతన దినం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. కృప చూపించండి దేవా. మరి తండ్రి నాయన, మరొకసారి ప్రభావ మీ నామాన్ని మేము గణపరుస్తుండగా, హెచ్చిస్తుండగా ఆ సమయం అంతటి కూడా మా కొరకు దీవించి మీ నామంలో ఉండేటువంటి గొప్ప శక్తిని, బలాన్ని దేవా మరి తండ్రి మేము పొందుకోవడానికి మా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీ వాక్యాన్ని మేము వింటూ ఉండగా దేవా, మీ వాక్యంలో ఉండేటువంటి శక్తి, బలాన్ని మేము స్వతంత్రించుకోవడానికి మాకు సహాయం చేయండి. అలాగే ప్రభావ మీ సన్నిధిలో మేము సమయం గడుపుతూ ఉండగా మీ సన్నిధిలో ఉండే బలము, శక్తిని కూడా సమృద్ధిగా మేము దేవా మరి తండ్రి పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ పాటను మా కొరకు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగూ మరి తండ్రి ప్రభువా మరి తండ్రి నాయన విశ్వాసంతో, నిరీక్షణతో 91వ కీర్తన చదువుకుంటూ ఉండగా మా పక్షంగా దేవా మరి తండ్రి నాయన మేము ఎవరి నిమిత్తమైతే దేవా మా హృదయాల్లో దేవా మరి తండ్రి ఆశించి చదువుతున్నామో వారందరి పక్షంగా ప్రభా గొప్పగా మీ వాక్కుల వాగ్దానాలు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మాకు దీవించండి. మీ పక్షంగా నిలబడబోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మాభిషేకంతో నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సన్నిధులు గడిపే ఈ గంట సమయాన్ని మాకు, మా కుటుంబాలకి విశేషమైనటువంటి దేవా మరి తండ్రి సమృద్ధి దీవెనలు కలిగినట్లుగా మీరే మా కొరకు ఆశీర్వదించమని, ముందు సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపరద్దాం ప్రియులారా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గంలో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గంలో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన
నీవేన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకేన ఆరాధనా మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఇదా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం ప్రియులారా. మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం ప్రియులారా. దైవజనులు ప్రభుదాసంకుల్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం, హగ్గయి 2వ అధ్యాయం 9వ వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించేదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించమని, వ్యూ చేసే మీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వేడుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. మనం మందిరము మహిమ అనేటటువంటి అంశాన్ని గురించి కొంచెం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మహిమను గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుని మహిమను గురించి. ఇక్కడ మందిరము యొక్క మహిమను గురించి హగ్గయితో దేవుడు సెలవిచ్చినటువంటి హగ్గయి ద్వారా తన ప్రజలకు వాక్కు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో హగ్గయి గ్రంథం ఈ వచనం మనం ధ్యానం చేయక మునుపు చారిత్రాత్మక విషయం గుర్తు చేసుకోవటం అవసరం. క్రీస్తు పూర్వం 586లో యెరూషలేములో దేవాలయము నాశనం చేయబడింది. ఆ తరువాత 48 సంవత్సరాలకి ఇంచుమించు కోరెషు ఆయన మహారాజు చక్రవర్తి అయిన తర్వాత క్రీస్తు పూర్వం 538లో యూదులు తమ స్వదేశానికి తిరిగి వెళ్ళవచ్చు, వారు దేవాలయము కట్టించుకోవచ్చు అని ఆయన డిగ్రీ జారీ చేశాడు.
సో యెరూషలేము దేవాలయము నాశనం చేయబడిన 50 సంవత్సరాల తర్వాత క్రీస్తుపూర్వం 536లో దేవాలయ పునర్నిర్మాణం మొదలు పెట్టబడింది. దేవాలయ పునర్నిర్మాణం మొదలు పెట్టబడింది, 6 సంవత్సరాలు ఆగింది. 6 సంవత్సరాలు జరిగిన తరువాత వర్క్ మరలా హాల్ట్ అయింది. అంటే క్రీస్తుపూర్వం 530లో టెంపుల్ వర్క్ అది ఆగిపోయింది. ఆ దినాల్లో దేవుడు హగ్గయి ద్వారా మాట్లాడారు. హగ్గయి ద్వారా మాట్లాడి మరలా దేవుని ప్రజలను కదిలించాడు. హగ్గయి జకరియా యొక్క సమకాలికుడు. హగ్గయి గాని, జకరియా గాని, మలాకి గాని చెరకాల తరువాతి ప్రవక్తలు వీరు. దేవాలయాన్ని పునర్నిర్మించడానికి హగ్గయి, జెరుబ్బాబెలు, యెహోషువ. ఈ యెహోషువ మోషేతో ఉన్న యెహోషువ కాదు, ఈ యెహోషువ వేరు. హగ్గయి 2వ అధ్యాయం 4వ వచనంలో జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యము తెచ్చుకోను. కనుక ఈ యెహోషువ యొక్క ఆరిజిన్ వేరు. దేవుడు ప్రవక్తను, 2 నాయకులను బలపరిచాడు. హగ్గయి గ్రంథం పునర్నిర్మాణాన్ని గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. రీకన్స్ట్రక్షన్. ఆధ్యాత్మిక జీవితంలో తిరిగి కట్టుకొనుట అనేది ఒక గొప్ప అంశం, గ్రేట్ థీమ్ అని చెప్పాలి. సడన్ గా తుఫాను సంభవించిన తర్వాత మనం ఎలాగూ చిన్నాభిన్నమైనటువంటి వాటన్నిటిని సమకూర్చుకొని పాడైపోయినటువంటి రోడ్లు బాగు చేసి, విరిగిపోయినటువంటి చెట్ల కొమ్మలు రిమూవ్ చేసి, విరిగిపోయినటువంటి కిటికీ తలుపులు బాగు చేసుకుని, అలాగూ తుఫాను ఎఫెక్టెడ్ ఏరియాస్ లో పునర్నిర్మాణ పని ఎంతో ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని మార్లు ఒక డిజాస్టర్ సంభవిస్తుంది. అందుకే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కు విపత్తుల నిర్వహణ సంస్థ, ఇండియా దేశంలో కూడా ఒక సంస్థ ఉన్నది. వారే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి, హెవీ డౌన్ పోర్ ఉండబోతుంది, లైట్నింగ్ ఉండబోతుంది, థండర్ ఉండబోతుంది, మీ ప్రాంతం ఇలా పిడుగులు పడబోతూ అని జాగ్రత్త, సురక్షిత ప్రాంతాలకు హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలో సాతాను సడన్ గా దాడి చేసి ఒక ఉప్పెన లాంటిది, ప్రళయం లాంటిది, భయంకరమైన నష్టం సంభవించేటటువంటి అపాయం ఉన్నది. అయితే పునర్నిర్మాణం కొన్ని మార్లు వెంటనే మొదలు పెట్టలేకపోవచ్చు ఎవరు గాని. అదే స్థితిలో పడిపోయి ఉండొచ్చు. చాలా కాలం తర్వాత పునర్నిర్మాణం స్టార్ట్ చేయొచ్చు. చాలా కాలం తర్వాత పునర్నిర్మాణం స్టార్ట్ అయిన వెంటనే కూడా ఆటంకాలు ఏవీ లేకుండా పునర్నిర్మాణం కంప్లీట్ అవుతుంది అని మనం చెప్పలేం. యెరూషలేము దేవాలయం యొక్క పునర్నిర్మాణ కార్యక్రమం అది 536లో స్టార్ట్ అయితే 516 అంటే 20 సంవత్సరాలు పట్టింది. క్రీస్తు పూర్వం 536, 516, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో మరి కొన్ని సంవత్సరాల మధ్యలో ఆగిపోయింది. అది జరిగింది. మనం ఎందుకు ఈ అంశాలు గుర్తు చేసుకుంటూ ఉన్నామంటే చరిత్ర పునరావృతం అవుతూ ఉంటుంది. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అని ఒక సామెత. ఆధ్యాత్మిక జీవితంలో పునర్నిర్మించుకోవటం అనేది ప్రాముఖ్యమైంది. అయితే పునర్నిర్మించుకోవటానికి వనరులు కావాలి. మనం చాలా శక్తిని కూడగట్టుకోవాల్సి వస్తుంది. దేవుడు అనుగ్రహించాలి. కొన్ని మార్లు వాతావరణం అనుకూలించాలి. వాతావరణం అనుకూలించకుండా పునర్నిర్మాణ కార్యక్రమాలు, పునరావాస కార్యక్రమాలు చేపట్టవచ్చు కానీ మనుషుల్ని హెలికాప్టర్లో తరలించవచ్చు, బోట్స్ లో తరలించవచ్చు. పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టలేరు. గమనించండి.
ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే. కొన్ని మార్లు ఆధ్యాత్మిక జీవితంలో అది సంఘ జీవితం కానివ్వండి, కుటుంబ జీవితం కానివ్వండి, వ్యక్తిగత జీవితం కానివ్వండి, నష్టం సంభవించింది తిరిగి కూర్చుకోవటానికి అది చాలా సంవత్సరాలు పడుతుంది. ఒకని జీవిత కాలం కొన్ని మార్లు అయిపోవచ్చు. శాంసన్ లైఫ్ మనకు తెలుసు కదా, వెంట్రుకలు తిరిగి మొలవటానికి మొదలుపెట్టినవని తాను ఆ గ్రైండింగ్ చేసేటప్పుడు కన్నులు ఉడతీయబడి తిరుగలి విసురుతూ ఉన్నటువంటి ఆ గ్రైండర్ దగ్గర వర్క్ చేసేటటువంటి శాంసన్ రియలైజేషన్ వచ్చింది. వన్ లాస్ట్ ఫైనల్ స్టెప్, దాగోను గుడిలో శత్రువులైనటువంటి ఫిలిస్తీయుల పైన తాను పగ తీర్చుకోవటానికి దేవుడు తనకు కృప అనుగ్రహించాడు. రీకన్స్ట్రక్షన్ విషయాల్లో చాలాసార్లు సాతాను భారీ ఎత్తున నష్టం జరిగించేది ఉన్నది. బిట్లు బిట్లుగా నీ మీద దాడి చేసి నిన్ను అటాక్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎక్కడ ఏ బిట్ నష్టం అయితే ఆ బిట్ రీబిల్డ్ చేసుకోవాలి. గుర్తుంచుకోనండి. కొన్ని మార్లు ఆరోగ్యం పైన దాడి చేస్తుంది, కొన్ని మార్లు ఆర్థిక పరిస్థితి పైన దాడి చేస్తుంది, కొన్ని మార్లు నీ ప్రార్థనా జీవితం మీద దాడి చేస్తుంది, కొన్ని మార్లు వాక్యం చదవటానికి నీకు ఆసక్తి లేకుండా చేస్తుంది, వాక్యం వినటానికి నీకు తీరిక లేదు అని అనిపిస్తూ ఉంటుంది. దేవుని కొరకు ఏదైనా చేయాలి అనేటటువంటి ఆశ, ఉత్సాహం, పట్టుదల లేకుండా పోతే ఆధ్యాత్మిక జీవితం ఎందుకో ఎండిపోయినట్టు అనిపిస్తుంది. ఒకప్పుడు ఎంతో ఉత్సాహంగా 10 మందిని మనము దేవుని కొరకు నడిపించేటటువంటి అలవాటు, అనుభవం ఉన్నటువంటి వారు చాలా నీరుగారి నిరుత్సాహంగా ఉండిపోతారు, స్తబ్దంగా ఉండిపోతారు. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఏదో సంభవించింది. సంథింగ్ ఈజ్ మిస్సింగ్, సమ్ ఎలిమెంట్ ఆఫ్ ఎంతూజియాజం ఈజ్ మిస్సింగ్, సమ్ హోప్ ఈజ్ మిస్సింగ్. అందువల్లనే ఒక విధమైనటువంటి నిరాశ నిన్ను ఆవరించవచ్చు. ఆధ్యాత్మిక జీవితంలో పునర్నిర్మించుకునేటటువంటి కార్యక్రమం సాతానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే సాతాను నాశనానికి కర్త. అందువలన వ్యక్తులు పాడైపోయి ఉండటమే సాతాను చేసేటటువంటి పని, దాడి ఆధ్యాత్మిక జీవితం పైన. ఈవెన్ నీవు అనేక మందితో నీ రిలేషన్షిప్స్, వ్యక్తులతో మనకు ఉండేటటువంటి సంబంధాలు, వాటిని రీబిల్డ్ చేసుకోవటం కూడా సాతానికి ఇష్టం ఉండదు. లోకము లోకము లోకము, లోక వార్తలు, వ్యర్థమైన విషయాలు, వీటిల్లోని మనిషిని గుప్పెట్లో పెట్టి బంధించి మానవుని గమనాన్ని పరలోకం వైపు, యేసుక్రీస్తు ప్రభు వైపు, ఆధ్యాత్మిక విషయాల వైపు, సంఘం వైపు, క్షేమం వైపు మళ్ళకుండా వ్యర్థమైన వాటితోనే గ్రహింపు లేకుండా తన జీవితాన్ని సాగిపోయేటట్లు సాతాను చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా మనం కూర్చుని ఒక పెన్, నోట్బుక్ తీసుకుని ఇప్పటి వరకు నా జీవితం ఎన్ని సంవత్సరాలు, నా జీవితంలో నేను ఆధ్యాత్మికంగా, నేను స్పిరిచువల్ యాంగిల్ మాత్రం మాట్లాడుతూ ఉన్నాను, ఆధ్యాత్మికంగా నేను ఎదిగింది ఎంతకాలం, ఆధ్యాత్మికంగా కంటిన్యూగా ఎదుగుతూనే వచ్చానా, నా జీవితం పైన, ఆధ్యాత్మిక జీవితం పైన దాడి జరిగిందా, లేక నువ్వు సేవ చేసే వ్యక్తి అయితే నీ సేవ పైన దాడి జరిగిందా, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఏంటి, వాటి నుండి నువ్వు ఎలా కోలుకున్నావు, ఎంత పీరియడ్ పట్టింది, నీ సేవ అనుభవాలు ఎలాగున్నాయి, నీ ఆధ్యాత్మిక అనుభవాలు ఎలాగున్నాయి, నువ్వు చూచినటువంటి వారు నీలో మెచ్యూరిటీ చూడగలుగుతున్నారా, ఎదుగుదల చూడగలుగుతున్నారా ఓవర్ ఇయర్స్. ఇవన్నీ ఒక వ్యక్తి తనను తాను వేసుకోదగినటువంటి, పరిశీలించుకోదగినటువంటి ప్రశ్నలు. హగ్గయి గ్రంథంలో
దేవుడు ప్రవక్త ద్వారా సెలవిచ్చినటువంటి మాట. 2వ అధ్యాయం 9వ వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ రెండవ మందిరం మొదటి మందిరం అంత ఘనమైనది కాదు. సొలొమోను కట్టించినటువంటి మందిరం, దట్ వాజ్ రియల్లీ ఏ వెరీ గ్రేట్ టెంపుల్ చెప్పాలంటే. అయితే దేవుడు చెప్పినటువంటి మాట, కడవరి మందిరంలో ఆయన మహిమను ఉంచుతానన్నాడు. కనుక దేవుడు ఉంచబోయేటటువంటి మహిమను బట్టి ఈ కడవరి మందిరం చూచేవారికి ఎలాగుంటుందట. హగ్గై 2:3 వచనం. యెహోషువతో శేషించిన జనులతో ఇలాగ చెప్పమన్నాడు. ఏమని? పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పూలినది కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, బాహ్యానికి చూడటానికి ఆ బిల్డింగ్ అదంత ఘనత ఏం కనబట్టల్లా, కానీ దానిలో నివసించబోయేటటువంటి దేవుని మహిమ ఉన్నదే, ఇది అద్భుతమైనది. కనుక మందిరము మహిమ అనే అంశం మనము క్లుప్తంగా 7 విషయాలు జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. మందిరము మహిమ. మందిరంలో ఎప్పుడు మహిమ నిండి ఉంటుంది. నిర్గమకాండ గ్రంథం 40వ అధ్యాయం ఆఖరు భాగానికి వస్తే మనము నిర్గమ 40:34 వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుని మహిమ గుడారంలో దిగటానికి చాలా పెద్ద ప్రాసెస్ జరిగింది. అంతకు మునుపు చాలా పెద్ద ప్రాసెస్. 1 సంవత్సరం పాటు లేక సంవత్సరం కంటే కొన్ని మాసాలు తక్కువ అని చెబుదాం. ఎందుకంటే నిర్గమ 40:17 వచనం, 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడిను. వారు ఐగుప్తు విడిచిపెట్టి ఆ తర్వాత హోరేబు దగ్గరకు రావటానికి కొద్ది మాసాలు పట్టింది. ఇక ఆ తర్వాత అంతా మోషే కొండపైన ఉండటం, పలకలు రిసీవ్ చేసుకోవటం, మళ్ళా కొండ మీదకి వెళ్ళటం, దేవుడు నమూనా ఇచ్చిన దాన్ని ఆ నమూనా అంతటి ప్రకారం ఆ ఉపకరణాలు వాటన్నిటిని సిద్ధం చేయటం, ఆ తర్వాత మందిరాన్ని నిలవబెట్టడం కొన్ని మాసాలు పట్టింది. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపాను. నిర్గమకాండ గ్రంథం 40వ అధ్యాయంలో మనము పదే చూచేటటువంటి ఒక పదం 10వ వచనం. మోషే ఆ ప్రకారం చేశాను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేశాను, అలాగుననే చేశాను. 18వ వచనం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 20 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 22 అదే చూస్తాం మనం. 24 మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 26 మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 28 అదే చూస్తాం మనం. 30 మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. ఇవన్నీ మనం చదివినప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, ఎందుకు ఆ ఫిజియాలజీ మరలా రిపీట్ చేయబడింది? దేవుడు మన ముందు ఛాయిస్ ఉంచడు, కొన్ని మార్లు ఆజ్ఞాపిస్తాడు, నీవు దానిని చేయాలి అంతే. ఇక ఛాయిస్ ఏమి లేదు అక్కడ. దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని సేవకుడైనటువంటి మోషే చేశాడు. మనం కూడాను
దేవుని మహిమ చూడాలి అంటే, సంఘం కొరకైనటువంటి దేవుని మహిమ చూడాలి అంటే దేవుడు ఆజ్ఞాపించింది చేయాలి. నేను నా సేవా జీవితంలో ఒక విషయంలో నేను దేవుడు ఆజ్ఞాపించాడు కానీ మనుషుల సమ్మతి కొరకు చూసి నేను నష్టపోయాను. నాకు తర్వాత అర్థమైంది, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దానిని చేయవలసినదే. దేవుడు ఆజ్ఞాపించింది, దేవుడు కొన్నింట్లో ఛాయిస్ ఇస్తాడు. ఛాయిస్ ఇచ్చింది నీ ఇష్టం, ఛాయిస్ లేనివి ఖచ్చితంగా ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకోండి. సేవ చేసే వారికి ఈ విషయాలు అర్థమవుతాయి, సేవలో లేని వారికి ఈ విషయాలు తెలియదు. దేవుడు కొన్ని ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు నీకు అడ్డు నిలిచే ఏ వ్యక్తినైనా నీవు వారిని సంతోషపరచడానికో సంతృప్తి పరచడానికో ఒప్పించడానికో నీవు ప్రయత్నం చేయవలసిన అవసరమే లేదు. నీకు దేవుడు ఆజ్ఞాపించాడు, మోషే చేశాడు. దేవుడు ఆజ్ఞాపించాడు, నీవు చేయి. నీవు చేస్తే దేవుని మహిమ చూస్తావు, అంతే. దట్స్ ఆల్. అది ఒక గొప్ప నియమం, గుర్తుంచుకో. అది చాలా గొప్ప నియమం. మనం నిర్గమకాండ గ్రంథంలో ప్రత్యక్షపు గుడారము నిలువబెట్టబడినప్పుడు మనం నేర్చుకునేటటువంటి సత్యం, మేఘము గుడారాన్ని కమ్మింది, దేవుని మహిమ, దేవుని తేజస్సు మందిరము నిండింది. మోషే సహా వెళ్ళలేకపోయాడు. నిర్గమకాండం 40:35. యెహోవా తేజస్సుతో నిండిన గనుక మోషే ప్రత్యక్షపు గుడారము లోనికి వెళ్ళలేకుండెను. మనం తరువాతి భాగంలో సొలొమోను దేవాలయమును కట్టిన తర్వాత ఇదే అనుభవం మనం చూస్తాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలోనికి రండి. గొప్ప దేవాలయము సొలొమోను కట్టించాడు. 2వ దినవృత్తాంతాలు 7. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. ఎంత మనోహరమైనటువంటి దృశ్యము! ఏ గ్లోరియస్ పిక్చర్, ఏ గ్లోరియస్ సైట్. చాలా మనోహరమైనటువంటి దృశ్యం ఇది. దేవుని మహిమ దేవాలయములో నిండటం. సొలొమోను జ్ఞాని, సొలొమోను ధనికుడు. తండ్రి దావీదు చాలా విస్తారమైనటువంటి సంపదను సమకూర్చాడు, దేవాలయం కొరకు సమకూర్చాడు. తన స్వంత నిధుల్లో నుండి తాను ఇచ్చాడు. గోత్ర ప్రధానులు ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు మనఃపూర్వకంగా. అద్భుతమైనటువంటి నిర్మాణం జరిగింది. మనం నిర్మించినంత మాత్రం చేత దేవుని మహిమ నిండదు, కానీ దేవుని చిత్తానుసారంగా మనం నిర్మిస్తే అక్కడ దేవుని మహిమ నిండుతుంది. దావీదు మందిరాన్ని నిర్మాణం చేయాలని ఆశించాడు. దేవుడు అన్నాడు, నీ గర్భవాసంలో పుట్టేటటువంటి నీ కుమారుడు తాను దేవాలయం కడతాడని నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో మనము గ్రహించవలసినటువంటి ఒక సత్యం, అగ్ని దిగింది, తేజస్సు నిండింది. ఇది చాలా సూపర్ న్యాచురల్ ఈవెంట్ అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన జీవితాల్లో దేవుని మహిమ చూడాలి అనేటటువంటి ఆశ మనకుంటే దేవుడు చెప్పినటువంటి మాట చొప్పున, దేవుడిచ్చిన నడిపింపు చొప్పున, దేవుని చిత్తం చొప్పున
దేవుడు చెప్పిన కార్యాలు మనం చేస్తే దేవుని పనిలో దేవుని మహిమ చూడగలం. వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని మహిమ చూడటం ఉన్నది. తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం. నిర్గమకాండ గ్రంథంలో 24వ అధ్యాయంలో మోషేతో పాటు ఆ పెద్దలు కొండ ఎక్కారు. నిర్గమకాండం 24వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు, తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీల పెద్దల్లో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకోండి. దేవుడు వారిని అలౌ చేశాడు. అయితే వారు అనుభవించిన దేవుని సన్నిధి అప్పటి వరకే కొంతే. A glimpse of his glory, a glimpse of his glory for a very short period, ఆలు కొద్ది కాలం. కానీ మోషే అనిపించిందో, మోషేను గూర్చి వ్రాయబడినటువంటి ఒక గ్రాండ్ స్టేట్మెంట్ మనము ద్వితీయోపదేశకాండంలో ఆ చివరి అధ్యాయంలోనికి వచ్చినప్పుడు 34వ అధ్యాయము 12వ వచనం చివరి భాగం, ద్వితీయోపదేశకాండం 34:12, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీల్లో ఇది వరకు పుట్టలేదు. మోషే చనిపోయిన తర్వాత ఈ 34వ అధ్యాయం వ్రాసి ద్వితీయోపదేశకాండ గ్రంథంతో జత చేసి ఉండాలి. ఎందుకంటే మోషే యొక్క మరణాన్ని గుర్చి అది వ్రాయబడింది. మిగిలినంతా ద్వితీయోపదేశకాండం 33 వరకు మోషే వ్రాయించిందే గాని, మోషే వ్రాసిందే గాని మోయాబు మైదానాల్లో 34 తర్వాత జాయిన్ చేసి ఉండాలి చరిత్ర. అది దేవుని ముఖాముఖిగా ఎరిగినటువంటి ప్రవక్త, ముఖాముఖిగా ఎరిగినటువంటి ప్రవక్త. ప్రియమైన వారలారా, దేవుని మహిమ తాను చూడగలిగాడు. ఆ 70 మంది కూడా చూడటానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. అదే లూకా వ్రాసినటువంటి సువార్తలో 10వ అధ్యాయం, దేవుని మహిమ యొక్క మూర్తిమంతము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన 70 మందిని సువార్త చెప్పడానికి ఇద్దరిద్దరినిగా పంపించాడు. వారు సంతోషంగా తిరిగి వచ్చి ఏమన్నారంటే, లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం, ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచును అని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పట్టు చూచితిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఎంత హ్యాపీగా వచ్చారో ఈ 70 మంది. ఎందుకంటే యేసు ప్రభు వారికి అధికారం ఇచ్చాడు, దాన్ని వారు ఎక్సర్సైజ్ చేశారు, అద్భుతాలు చూడగలిగారు. అయితే ప్రభు చెప్పాడు, దీనికంటే గొప్ప విషయం మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవి అని జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు విశ్వసించిన వారికి ఇచ్చేటటువంటి శ్రేష్టమైనటువంటి ఆధిక్యత అది. అక్కడ నిర్గమకాండ గ్రంథంలో 70 మంది కానివ్వండి, ఇక్కడ ఈ 70 మంది కానివ్వండి, దేవుని మహిమ వారు చూడగలిగారు. వారు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి చూడగలిగారు. తర్వాత యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనంలో యెషయా కూడా మహిమను చూచాడు. మనకు తెలుసు యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఎప్పుడు మనం ఆ భాగాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. 3వ వచనంలో సెరాపులు అనేటటువంటి దేవదూతలను గూర్చి ఈ మాట వ్రాయబడింది. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా
పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండేది. ఇది ఐజయ్యా చూచినటువంటి విజన్. యెషయా యొక్క దర్శనంలో వారు పాడినటువంటి పాట విన్నాడు. మహాదూతల యొక్క పాటను యెషయా విన్నాడు. వారి పాటలో ఏమనున్నది? దేవుని మహిమతో భూమి నిండి ఉన్నది. మనకు భూమి మీద ఎక్కడ చూసినా యుద్ధాలు కనబడుతూ ఉన్నది, పాండమిక్ కనబడుతూ ఉన్నది, భూమి మీద సమస్యలు కనబడుతూ ఉన్నాయి, హింస కనబడుతూ ఉన్నది, అక్రమం కనబడుతూ ఉన్నది, అన్యాయం కనబడుతూ ఉన్నది, మోసం కనబడుతూ ఉన్నది. భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. మరి దేవదూతలు పాడినటువంటి శరాపులు, మహాదూతలు పాడినటువంటి పాట ఆ కాలంలో, యెషయా కాలంలో రాజైనటువంటి ఉజ్జియా తాను చనిపోయినటువంటి సంవత్సరం అని వ్రాయబడి ఉన్నది. 6:1 రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అని. అక్కడ సింహాసనం మీద రాజు లేడు గాని అత్యున్నతమైన సింహాసనం కనబడుతున్నది. దానిపైన ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచితిని. ఇది యెషయా యొక్క దర్శనం. దేవుని మహిమతో భూమి నిండి ఉన్నది అని చెప్పగలమా? సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని చెప్పగలమా? మనకు కనబట్టలేదు. ఆ మాట మనం అనలేం. మరి దేవదూతలు ఎలా చెప్పగలిగారు? అది అప్పటికేనా, ఇప్పటికి కూడానా, ఎప్పటికీనా? ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు సంఘంలో పనిచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు సంఘంలో పనిచేస్తూ సంఘాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. కనుక సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని చెప్పవచ్చు. సంఘం ఎత్తబడే వరకు గుర్తుపెట్టుకుందాం. మనం ఇంకా సంఘం ఎత్తబడలేదు కనుక మనము చూడగలిగితే దేవుని మహిమ ఎక్కడ నిండి ఉన్నదో మనకు అర్థమవుతుంది. మహిమను చూడటం అంటే ఫోకసింగ్ లైట్లు, ఫ్లడ్ లైట్లు పెట్టి ఎక్కడ చూసినా వెలుగు, అదేమో వెలుగు సంబంధమైంది, అది లైట్. కానీ గ్లోరీ ఉన్నదే దేవుని మహిమ. ఇది మనం ఎలక్ట్రిక్ లైట్లు పెడితే వచ్చేది కాదు. ఇది దేవుడు చూపించేది. నిరాశలో ఉన్న వారికి నిరీక్షణను తెచ్చేది, నిరాశలో ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగించేది. యెషయా చూచినటువంటి దర్శనంలో సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉండుట నేను చూచాను అని యెషయా అన్నాడు. కొన్ని మార్లు మహిమ మనం ఎంత చూడగలమో దేవుడు అంతే ఇస్తాడు. అంతకంటే ఎక్కువ ఇచ్చాడు అనుకోండి, మన కళ్ళు కనబడవు. దమస్కు మార్గంలో, దమస్కు దగ్గర పట్టణం ప్రవేశించక ముందే సౌలు గుర్రం మీద నుండి పడిన తర్వాత ఈ కళ్ళు కనబడలేదు, స్వరం విన్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో 9వ వచనం, గొర్రెల కాపర్లకు ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఇక్కడ కూడా మహిమే ఉన్నది. దూతలను బట్టి మహిమ ప్రత్యక్షత అక్కడ వచ్చింది. వీరి మానవ కన్ను ఎంత మటుకు చూచి గ్రహించగలదో అంత లైట్తోనే వారు ప్రత్యక్షమయ్యారు. కొన్ని చాలా ఎక్కువ లైట్ చూస్తే మన కన్ను ఎఫెక్ట్ అయిపోతుంది కదా. ఇక్కడ దూతల యొక్క మహిమ దేవుని మహిమ. అది దూతలు ప్రకాశించేవారు. అయితే వారు స్వరం విన్నారు. ఆ తర్వాత వారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా వారు విని ఫాలో అయి వారు దేవుని మహిమ ప్రత్యక్షత అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బెత్లెహేము తొట్టిలో చూడగలిగారు. గమనించండి, దేవుడు మహిమ మనకు చూపించేటప్పుడు నీవు ఎంత చూడగలవో అంతే చూడనిస్తాడు. కొన్ని మార్లు మన వ్యక్తిగత జీవితాల్లో
దేవుని మహిమ మనం చూడగలం. యోహాను రాసినటువంటి సువార్తలో మనము 11వ అధ్యాయం 40వ వచనంలో యేసు ప్రభువారు మార్తతో ఈ మాట అంటూ ఉన్నాడు. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అని. ఇక్కడ మహిమకు, నమ్మకం, విశ్వాసానికి, ఫెయిత్ కు ఉన్న రిలేషన్షిప్, ద రిలేషన్షిప్ బిట్వీన్ గ్లోరీ అండ్ ఫెయిత్. మహిమను చూడాలంటే నీవు మొదట నమ్మాలి. మహిమను చూడాలంటే నమ్మాలి. లాజరు పునరుద్ధారుడైన తరువాత యోహాను సువార్త 12వ అధ్యాయం 9-10 వచనాలు. కాబట్టి యూదుల్లో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని, ఆయనంటే యేసువారు, యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చారు. అతనిని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. ఎంత అద్భుతం! ఇది దేవుని మహిమ. మనము దేవుని మహిమను చూడగోరితే జ్ఞాపకం పెట్టుకుందాం, విశ్వాసం అవసరం. నీలో విశ్వాసం లేకుండా దేవుని మహిమ ప్రత్యక్షత నీకు దొరకనే దొరకదు. అదే ఆఖరుగా పేతురు రాసినటువంటి 2వ పత్రికలో పేతురు తనతో పాటు మిగిలినటువంటి ఇద్దరు, యోహాను, యాకోబులు, దేవుని మహిమను చూచినటువంటి వృత్తాంతాన్ని గూర్చి తన 2వ పత్రికలో వ్రాస్తూ 2 పేతురు 1వ అధ్యాయం 17వ వచనం నుండి, ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఆ గ్లోరీ వీరు చూడగలిగారు, ఆ మహిమ వీరు చూడగలిగారు. ఆ శబ్దం, ఆ స్టేట్మెంట్, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రియమైనటువంటి విశ్వాసి, ఈ ఉదయకాలం 7 అంశాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. గుడారము దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేసినప్పుడు మహిమ దిగి వచ్చింది. దేవాలయము దేవుని చిత్తం చొప్పున నిర్మాణం చేయబడినప్పుడు దేవుని మహిమ దానిలో నిండింది. మనం పరిచర్య చేసేటప్పుడు కూడా మన ఇష్టం చొప్పున పరిచర్య చేయటం వేరు, దేవుని చిత్తం చొప్పున పరిచర్య చేయటం వేరు. మన ఉత్సాహాన్ని బట్టి పరిచర్య చేయటం వేరు, దేవుడు చెప్పింది చేసి ఆయన మహిమను చూడటం వేరు. జ్ఞాపకం పెట్టుకుందాం. మన అనుభవాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, లేక మన సలహాదారులు చెప్పే వాటిని బట్టి ఏవేవో చేస్తూ ఉంటాం. దేవుని మహిమను నీవు చూడలేవు. అప్పుడు దేవుడు చెప్పింది చేయాలి. ఇక్కడ 3వదిగా నిర్గమకాండంలో 70 మంది దేవుని మహిమను వారు చూడటానికి ప్రభు అలౌ చేశాడు. నూతన నిబంధనలో శిష్యులు వారు ఆ దేవుని మహిమ యొక్క తాకుడు వారు అనుభవించడానికి యేసు ప్రభు వారు ఆ 70 మందికి అథారిటీ ఇచ్చాడు. పాత నిబంధనలో యెషయా యొక్క దర్శనంలో సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని దేవదూతలు పాడారు. మనకేమో కనబట్టల్లా. అడగండి దేవుడు, నీవు ఈరోజు ఉదయకాలం, దేవా ఎక్కడ చూసిన ప్రజలే కనబడుతూ ఉన్నారు, బిల్డింగ్లే కనబడుతూ ఉన్నాయి, నేషనల్ హైవేస్ కనబడుతూ ఉన్నాయి, లేకుంటే ఎయిర్ రూట్స్ కనబడుతూ ఉన్నాయి, నిర్మాణాలు కనబడుతూ ఉన్నాయి, బిజీగా ఉండే ప్రజలే నాకు కనబడుతున్నారు, మహిమ కనబట్టలేదు ప్రభు అని అడగండి. సెరాఫులు, సెరాఫిమ్స్ అండ్ చెరూబిమ్స్
వారు దేవుని స్తుతించేటటువంటి వారు. శరాపులు పాడినటువంటి పాట సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. కాపర్లైతే లోకాసు వార్త 2:9 వారు ఎంత మహిమ చూడగలరో అంతే మహిమ దేవుడు అలౌ చేశాడు. అంతకంటే ఎక్కువ మహిమ చూస్తే వాళ్ళకు సైట్ ఎఫెక్ట్ అయితే వాళ్ళు బెత్లెహేము వెళ్ళలేరు కదా, శిశువుని చూడలేరు. ప్రాబ్లం వస్తే, ఐ ప్రాబ్లం వస్తే 2 రోజులు 3 రోజులు తగ్గదు కొన్ని మారు. దేవుడు మరి ఆ మహిమ ఎంత మటుకు వారు చూడగలరో. అదే దమస్కు మార్గంలో సౌలు అన్నపానాలు లేక ఉన్నాడని ఉన్నది. ఆ స్వరం విన్న తర్వాత కొన్ని మార్లు గాడ్స్ వాయిస్ అండ్ గాడ్స్ గ్లోరీ నిన్ను కన్ఫ్రంట్ చేస్తే మనం తట్టుకోగలమా? ఈ ఫిజికల్ బాడీ తట్టుకోగలదా? ఆలోచించండి. యోహాను సువార్తలో లాజరు సమాధి దగ్గర, ఈరోజు మీరు యెరూషలేము వెళ్ళినప్పుడు, బేతనియ వెళ్ళినప్పుడు లాజరు సమాధి చాలా క్రిందికి దిగవలసి వస్తుంది. ఒక మనిషే చాలా జాగ్రత్తగా దిగాలి. లాజరు బయటకు రాని ప్రభు పిలవగానే లాజరు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడు బయటకు వచ్చాడు. దేవుని మహిమ వెల్లడిపరచబడింది. పునరుద్ధానము జీవము నేనే అని సెలవిచ్చినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చనిపోయినటువంటి లాజరు 4వ దినం వాసన కొట్టేటటువంటి బాడీని తిరిగి నూతన జీవం ఇచ్చాడు. అందుకే ఆ పండుగలు, పస్కా పండుగలో లాజర్ను కూడా చూడటానికి ప్రజలు యేసు ప్రభువును లాజర్ను చూచారని తమ స్వంత వారిని విడిచిపెట్టి లాజరుని బట్టి, లాజరు యొక్క పునరుద్ధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువునందు నమ్మకం ఉంచారని మన యోహాను సువార్తలో చదువుతున్నాం. ఆఖరుగా పేతురు భక్తుడు రాసినటువంటి పత్రికలో వారు ప్రభువుతో రూపాంతర పర్వతం పైన ఉన్నప్పుడు, మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, వారు చూచినటువంటి ఆ దృశ్యం, వారు విన్నటువంటి ఆ శబ్దం, దానిని గూర్చి ప్రస్తావిస్తూ మహా దివ్య మహిమ నుండి వచ్చినటువంటి శబ్దము, మేము ఆయనతో ఉన్నాము అన్నాడు. నీ ప్రార్థన అనుభవంలో, నీ సన్నిధి జీవితంలో దేవుని మహిమ చూడాలని కోరుకో. ఎందుకంటే మనం ఒకనాడు మహిమలో ప్రవేశించినప్పుడు దేవునితో ఆయన మహిమలో మనం ఉంటాం, అల్టిమేట్ గా గ్లోరీ. కనుక ఈ ఉదయకాలం హగ్గయితో దేవుడు హగ్గయి ద్వారా తన ప్రజలకు చెప్పినటువంటి మాట, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించి ఉంటుంది. నిర్మాణ విషయాల్లో కాదు గాని దేవుడు ఆ మందిరాన్ని మహిమతో నింపుతాడు. 5వ వచనం హగ్గయి 2:5, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి అన్నాడు. అంతేకాదు 9వ వచనంలో నేను సమాధానం అనుగ్రహిస్తానన్నాడు. కాబట్టి ఉదయకాలం దేవుని ప్రజలంగా మనం, దేవా నీ మందిరము, నీ మహిమ, యేసుక్రీస్తు ప్రభువే దేవుని మహిమ యొక్క నిజస్వరూపం. అయితే ప్రభువును బట్టి సంఘం మహిమాన్వితమైనది, దేవుని నివాస స్థలం మహిమాన్వితమైనది, దేవుని కార్యాలు మహిమాన్వితమైనవి. దేవుని విశ్వసించేటటువంటి నీవు ఆ మహిమను చూడాలంటే నీలో ఎంత గట్టి నమ్మకం ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకోండి. కానీ 2020లో తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళలేక లిమిట్ చేయబడినప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు అర్థమైంది ఇది కడవరి మందిరం అని అర్థమైంది. అందుకే నేను ఈ టాపిక్ తీసుకున్నాను. కడవరి మందిరం యొక్క మహిమ మొదటి మందిరం యొక్క మహిమను మించుతుందని దేవుడు సెలవిచ్చాడు. జూమ్ లో ఇలాగ మీటింగ్స్ జరిగించవలసి వస్తే, ఆల్రెడీ జూమ్ లో యూత్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆదివారం గర్ల్స్ కు వేరుగా, బాయ్స్ కు వేరుగా. అంత జూమ్ లో స్త్రీలకు విజ్ఞాపన కుటుంబాలు పాలు పొందారు. జూమ్ మినిస్ట్రీలోకి రావాల్సి వస్తుంది. దానికి ముందుగా ఇలాగూ ఈ
ఛానల్లోనికి, యూట్యూబ్ ఛానల్లోనికి రావాల్సి వస్తుంది. ఎన్నడూ తలంచలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు కడవరి మందిరం యొక్క మహిమను కనుపరుస్తూ ఉన్నాడు. సంఘం కొరకు విజ్ఞాపన చేసేటటువంటి సిస్టర్స్ ప్రత్యేకంగా ఒక బ్యాచ్ ఉన్నారు. అంశం ఉంటే వారికి అప్పగిస్తూ ఉంటాం. వారు నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక ప్రత్యేకమైన అంశం వస్తే వెంటనే షారూన్ మినిస్ట్రీస్ లో మేము పోస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది కడవరి మందిరం, జ్ఞాపకం పెట్టుకోండి. కడవరి మందిరం దేవుడు అంచె దినాల్లో అన్ని చోట్ల తన పరిచర్య విషయాల్లో సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. కనిపించే వారికి కనిపిస్తుంది, కనిపించని వారికి కనిపించదు. వినబడే వారికి వినబడుతుంది, వినబడకూడని వారికి కొంత వినబడదు, అర్థం కాదు. జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని కార్యాలు అగమ్యాలుగా ఉంటాయి. ఆయన ప్రత్యక్షపరిస్తే తప్ప మనం అర్థం చేసుకోలేం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, గొప్ప దేవా, మా రక్షక, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రాతకాల సమయంలో మందిరము మహిమ అనేటటువంటి అంశాన్ని గుర్చి, కడవరి మందిరాన్ని గుర్చి, హగ్గై ద్వారా మీరు సెలవిచ్చినటువంటి మాటను గుర్చి మేము జ్ఞాపకం చేసుకున్నాం. వానికి మించినవి వాటిని గురించి మేము మాట్లాడగలమే గాని అవి మా అనుభవంలో లేవు. మేము ఒప్పుకుంటున్నాం. మేము మీ మహిమను చూడగోరుతూ ఉన్నాం. మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి. మీ ఆజ్ఞకు విధేయులయ్యేటటువంటి మనస్సు మాకు దయచేయండి. ప్రియప్రభ, ఈ ఉదయకాలం మీ మహిమను గురించి అనేక విషయాలు మాకు జ్ఞాపకం చేశారు. విన్నటువంటి బిడ్డలు, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, బలపరచండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి, సహాయం దయచేయండి. దేవా, మీకు స్తోత్రములు, స్తోత్రములు, వందనములు. ఈ ప్రాతకాల సమయం మానవ అందుబాటులో విత్తబడినటువంటి వాక్యమునకు నీరు కట్టండి. ఉదయకాలం మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ మీ దయగలిగినటువంటి హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ మా హృదయపూర్వకమైనటువంటి విజ్ఞాపన యేసుక్రీస్తు ప్రభువారి నామములో సమర్పించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.